ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద. మరో మాట, మీ సంసారం ఏమైపోయినా నాకనవసరం. నా ప్రేమను గెలిపించుకోవడానికే రేపు నేను ఆ ఇంటికి వచ్చే తీరుతాను. వస్తే నేను చంపే తీరతాను. హాయ్. ఉదయం నుండి మనం ఇదే ఇంట్లో ఉన్నాం. కనీసం 10 సార్లు ఒకరికొకరు ఎదురై ఉంటాం. ఇప్పుడు కొత్తగా పలకరిస్తున్నారేంటి? అంటే రేపటి నుంచి నువ్వు ఎటు ఉండవు కదా, అందుకే హాయ్ చెప్పి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చావు. నేనుండనా? నేనెక్కడికి వెళ్తాను చెర్రీ? అంటే రేపు గగనన్నయ్య మన ఇంటికి వస్తున్నాడని నీకు తెలీదా? నిజమా చెర్రీ? మీ గగనని మన ఇంటికి వస్తున్నాడా? దేనికి? అంటే అన్నయ్య నీకు చెప్పలేదన్నమాట. లేదు. అయితే మేం కూడా చెప్పం. అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ టిల్ టుమారో మార్నింగ్. బంగారం. చెర్రీ 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 చెర్రీ, ప్లీజ్ 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 ప్లీజ్, మీరు ఇలా సగం చెప్పి వెళ్ళిపోతే అది సర్ప్రైజో సడన్ షాకో నాకు తెలియక రాత్రంతా నిద్ర పట్టదు. ప్లీజ్ 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 అదేంటో చెప్పి వెళ్ళండి. చెప్తే అన్నయ్య ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అంతా చెడిపోతుందేమోనని. చెప్పకపోతే నిద్ర చెడిపోతుంది చెర్రీ. ప్లీజ్ చెర్రీ. పోన్లేరా అన్నయ్య, ఇంతలా బతిమలాడుతుంది కదా, చెప్పేద్దామా? నక్షత్ర, ఇదిగో నేను చెప్పినట్టు మాత్రం గగనన్నయ్యకి మాత్రం చెప్పకే. చెప్పను. ఎంతో డీప్ గా ప్రేమిస్తున్న మా గగనన్నయ్య నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకువెళ్ళడానికి రేపు వస్తున్నాడు. నిజమా? స్వయంగా తన్నోటితో నాకే చెప్పాడు. నేను షాక్ అయ్యాను, నువ్వు షేక్ అవుతున్నావు, అంతే తేడా. నాకు చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు. మీ అన్నయ్య చాలా టిపికల్ చెర్రీ. నా వెనకే తిరుగుతాడు, కానీ నన్ను ప్రేమించట్లేదు అంటాడు. నన్ను ప్రేమిస్తున్నానని అత్తయ్యకి చెప్పాడు, అదే వాళ్ళ అమ్మకి చెప్పాడు. మళ్ళీ నేను అడిగితే కాదు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలా లేదు లేదు అంటూనే ఒకరోజు సంబంధం మాట్లాడడానికి వస్తాడు అని. కానీ ఇలా ఏకంగా తీసుకెళ్లిపోవడానికి వస్తాడని అస్సలు ఊహించలేదు చెర్రీ. ఇప్పటికిప్పుడు మీ అన్నయ్యతో ఫోన్ మాట్లాడాలని. ఓదు ప్లీజ్, అంత పంచేయకమ్మా తల్లి, ప్లీజ్. అప్పుడు నేను చెప్పానని అన్నయ్యకి తెలిసిపోతుంది. అన్నయ్యకి తెలిసిందనుకో నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. ప్లీజ్ వద్దు. చెయ్యలే చెర్రీ, ఇప్పుడు ఎమోషన్ ని ఇలాగే కంట్రోల్ చేసుకుంటాను. చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నాకోసం వస్తున్నాడు, నాకోసం. అమ్మాయి, అమ్మాయి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? కొత్త కుట్రలు ఏమైనా పన్నుతున్నావా? కాస్త నోరు ముస్తావు పిన్ని. ఆ కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ ఏమైందా ఏంటా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇలా. కృష్ణప్రసాద్ వెనకాలే మీరని వదిలేవు కదమ్మాయి.
ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లని నువ్వు గట్టిగానే పట్టుకున్నావు. ఏం కాదు, నువ్వు అనుకున్నట్టే అవుతుంది. టెన్షన్ పడకమ్మాయ్. మమ్మీ మమ్మీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో? ఎందుకైతే నీకెందుకు గోరింటాకు? ఆ? నేను మా మమ్మీతో మాట్లాడుకుంటున్నాను. ఆడుకో మాడుకో. అందరితోనూ మీ అమ్మ ఆడుకుంటుంది, నువ్వేమో మీ అమ్మతో ఆడుకో. షటప్ గోరింటాకు. అయిందా? మమ్మీ హ్మ్? ఒకవేళ నువ్వు నా పెళ్లి చేస్తే ఎలా చేస్తావు? ఇప్పుడెందుకు వచ్చింది ఆ డౌటు? జస్ట్ క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను మమ్మీ. చెప్పు మమ్మీ, నా పెళ్లి ఎలా చేస్తావు? ఏముంది, మనలాంటి రిచ్ పీపుల్ అందరూ ఎలా చేస్తారో అలాగే ధామ్ ధూమ్గా చేస్తాను. అందులో కిక్కేముంది? అన్ని పెళ్లిళ్లలో నాది ఒకటవుతుంది. అవునా? సరే చెప్పు, ఎలా చేద్దాం? నా పెళ్లిలో యాక్షన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఫైనల్ గా కాంప్రమైజెస్ తో హ్యాపీ ఎండింగ్ ఉండాలి. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? యాక్షన్ ఏంటి, ఫైట్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సపోజ్ కి రేపు గగన్ బావ వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే నీ రియాక్షన్ ఏంటి మమ్మీ? అనుకున్నాను సుమా, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ఇక్కడికే వస్తావని అనుకున్నా. నువ్వు ముయ్యి పిన్ని. వాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని ఎందుకంటాడే? వాడు ప్రేమిస్తున్నది మన ఇంటికొచ్చి తీసుకెళ్తానంది ఆ భూమిని. అదే నిన్ను తీసుకెళ్తానని మీ డాడీ దగ్గర ఛాలెంజ్ చేసుంటే మీ డాడీ అక్కడికక్కడే వాడిని షూట్ చేసి పారేసేవారు. హో, అప్పుడే యాక్షన్ ఎపిసోడ్ మొదలైపోయిందా? డాడీ దగ్గర బావ ఛాలెంజ్ చేశాడు కనుకే రేపు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడా? ఏంటి గోరింటాకు, భూమి కోసం వస్తున్నాడని అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది. అయ్యో, భూమి కోసమే వస్తున్నాడు, నీ కోసం కానే కాదు. ఓ, నువ్వు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నావన్నమాట. రేపు బావ వచ్చాక నీకే తెలుస్తుంది నా కోసమే వచ్చాడు అని. ఓవ్వా, కర్మ కర్మ కర్మ. ఈ చిన్నది ఆ గగన్ గాడిని ప్రేమించింది అంటే ఈ పెద్దది నమ్మదు. వాడొస్తున్నది నీకోసం కాదు అంటే ఈ చిన్నది వినదు. తల్లి కూతుళ్ళు నా తలకే చుట్టుకున్నారు. కర్మ కర్మ కర్మ. అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.